హాయ్ అండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు అయితే నిల్వ పచ్చడి మునక్కాయలతో పచ్చడి పెడుతున్నానండి. నేనైతే ఒక 3 కప్పుల మునక్కాయలు తీసుకున్న. ఈ మునక్కాయలని మా చెట్టువి అండి, ఆర్గానిక్గా పండినటివి, మందులు ఏం కొట్టలేదు. చాలా టేస్ట్గా ఉంటాయి. ఇవి తీసుకొని శుభ్రంగా కడుక్కొని బాగా ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టుకొని కట్ చేసుకోవాలి. ఎలా చేస్తానో, పచ్చడి ఎలా పెడతానో చూపిస్తాను. 1 కప్పు చింతపండు అండి. 3 కప్పుల మునక్కాయ ముక్కలకు 1 కప్పు చింతపండు తీసుకున్నా. ఈ చింతపండుని వేడి నీళ్ళల్లో నానబెట్టుకుంటాను. ఇప్పుడు కాగబెట్టుకున్న నీళ్ళు పోసుకుంటున్నా. ఇప్పుడు ఈ చింతపండుని నానేసుకుంటానండి. నీళ్ళు మునిగేంత వరకే అండి, చింతపండు మునిగేంత వరకే వేడి నీళ్ళు, మరీ ఎక్కువ వద్దు. ఇక్కడ నేను 4 స్పూన్ల ఆవాలు తీసుకున్నాను, వేయించి పెట్టుకుంటాను. ఇక్కడ 2 స్పూన్ల మెంతులండి, ఒక 2 గడ్డలు ఎల్లిపాయలు, ఇవిలా ఉన్నాయి. ఒక 2 గడ్డలు ఎల్లిపాయలండి. ఈ కప్పుతో 3 కప్పుల మునక్కాయ ముక్కలు తీసుకున్నానండి. ఇవి వేయించుకోవాలి. ఈ కప్పుతోనే పల్లి ఆయిల్, నేను 3 కప్పుల పల్లి ఆయిల్ వేసి వేడి చేసుకొని వేయించుతాను. ఎలా వేయించుతానో చూపిస్తాను. ఆవాలు వేయించుకుంటున్నానండి. దూరగా ఆవాలు వేయించుకోవాలి. ఆవాలు వేస్తున్నా. ఇప్పుడు మెంతులండి. మెంతులు కూడా ఒక 2 స్పూన్లు, 4 స్పూన్లు ఆవాలు తీసుకుంటే 2 స్పూన్లు మెంతులు తీసుకున్నా. మెంతులు కూడా వేగినాయండి, దూరగా తీసేస్తున్నా. మెంతులు ఆవాలు చల్లారి లోపల మునక్కాయలు వేయించుకుందామండి. ఇప్పుడు నేను 3 కప్పులు తీసుకున్నాను కదా, ఆ 3 కప్పులకు 3 కప్పుల పల్లి ఆయిల్ అండి, బుడ్డల నూనె కొంచెం తక్కువ తీసుకుంటున్నా. ఇది పెద్దగా ఉంది కదా గిన్నె, 2 వేస్తున్నాండి, ఎక్కువ అవుతుందేమో. మూడు కప్పులు పోద్దాం అనుకున్నా కదా, పెద్దగా ఉంది కదా కప్పు, అందుకు 2 కప్పులే పోస్తున్నా నేను ఆయిల్. ఇప్పుడు వేడెక్కాక మునక్కాయలు వేయించుకోవాలి. ఇవి కాగే లోపల అయితే, నూనె కాగే లోపల ఇదైతే మిక్సీ పట్టుకొని వస్తా. ఆవాలు మెంతులు అయితే మిక్సీ పట్టుకొని వస్తానండి. మిక్సీ అయితే పట్టుకొచ్చినాను ఆవాలు మెంతులు. ఇప్పుడు ఆయిల్ కాగింది, మునక్కాయలు వేయించుకుందాం. మునక్కాయలు వేస్తున్నానండి. ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి, 1-2 నిమిషాలండి. మరి ఎక్కువ వేగినాయనుకో మునక్కాయలు చిరిగిపోతాయండి, మెత్తబడిపోతాయి. అందుకు ఒక 2 నిమిషాలు అయితే వేస్తున్నా నేను. ఇదండి, లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, హైలో పెట్టుకోకుండా ఎంత చిన్నగా వేయించుకోవాలండి. పల్లి నూనె వాసన బాగా గుమగుమలాడిపోతుంది. 2 నిమిషాలే చాలండి, ఎక్కువ అవసరం లేదు. చాలండి, ఇప్పుడు తీసేసుకుంటే అయిపోతుంది. మరి ఎక్కువ వద్దన్నాను కదా, అందుకోసం ఇప్పుడు తీసి వేరే వేయించుతాను. ఇదండి, ఇలా అంతేనండి, కూడా ఇలాగే వేయించుకోవాలి. వేసాను కదా, ఈ చింతపండుని మెత్తగా మిక్సీ పట్టుకొస్తాను నేను. మెత్తగా మిక్సీ పట్టుకొచ్చినాక దీన్ని ఉడికిద్దాం. అంత లోపల మునక్కాయలు వేగుతుంటాయండి. చింతపండు కూడా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొచ్చినాను. ఇప్పుడు ఇది ఉడకబెడతాను. మళ్ళీ మునక్కాయలు వేయించాను కదా, ఇప్పుడు చింతపండు ఉడికించుకుంటున్నాను. ఎక్కువ కాగింది కదా బాగా, అందుకు సౌండ్ వచ్చింది. లో ఫ్లేమ్ మీద బాగా ఉడికించుకోవాలండి చింతపండు. చింతపండు ఉడుకుతుంది కదా, ఈ ఆయిల్ తీసి 1 గంట అయితే చింతపండులో వేస్తున్నా. ఎందుకంటే అడగంటకుండా ఉంటుందని. ఉడుకుతుంది కదా చింతపండు. ఇదే ఆయిల్ అయితే మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు
ఆవాలు వేస్తున్నా, పొట్టు తీసుకున్న ఎల్లిపాయలండి, ఎండుమిరపకాయలు, లాస్ట్కి కరివేపాకు వేస్తాను. ఇక్కడ చూడండి చింతపండు అయితే ఉడుకుతుంది కదా, లో ఫ్లేమ్లో పెట్టానండి. చింతపండు బాగా ఉడకాలి. ఇక్కడ తిరువాత అవుతుంది, అదే నూనెలో నేను తిరువాత గింజలు వేసానండి. తిరువాత అయింది, చింతపండు ఉడికింది, రెండైతే స్టవ్ కట్టేస్తున్నా. ఇప్పుడు చల్లార్చుకుందాం. ఉప్పు కారం కొలిచి వేసుకుందాం. దీంతో ఎంత వేయాలో చూపిస్తాను. ఇప్పుడైతే మెంతిపిండి వేస్తాను. నూరు పెట్టుకున్న మెంతిపిండి 3 కప్పులకి కప్పున్నర వేస్తున్నా నేను. కారం అయితే మునక్కాయలు 3 కప్పులు అయినాయి, కప్పున్నర వేస్తున్నా. చింతపండు ఉంది కదా, కప్పుకి కొంచెం తక్కువ అయితే వేస్తున్నా. 1 కప్పు ఉప్పు వేస్తున్నా, 1 కప్పుకి కొంచెం తక్కువ ఉప్పు వేస్తున్నా. కొంచెం పసుపు కూడా వేసుకున్నాను చూడండి, దీంట్లో 1 స్పూన్ పసుపు. ఇలా కలిపి పెట్టుకున్నానండి మునక్కాయలకి. మంచిగా ముక్కకు ఉప్పు కారము పసుపు మసాలా అదే అండి ఆవాల పిండి మెంతి పిండి బాగా పట్టింది. ఇప్పుడు చల్లారిన చింతపండు కలుపుతానండి. చింతపండు వేసినాక ఇలా కలుపుకున్నాను. ఇప్పుడు ఉప్పు కానీ కారం కానీ తక్కువ అయితే కూడా వేసుకోవచ్చు. ఆయిల్ చల్లగైనాక ఆయిల్ కూడా చల్లగైంది కదా, ఇప్పుడు పోస్తున్నానండి. తర్వాత వేసుకున్న ఆయిల్ కూడా వేసి కలిపినాక ఇద్దండి. ఆయిల్ వేసినాక కలిపినాక ఇలా ఉందండి, సూపర్గా ఉంది, ఎమ్మీగా ఉంది. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. నచ్చితే పెట్టుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లాంగ్ వీడియో అయినా చూడుతున్నది ఎలా పెట్టానో చూసేయండి. ఓకేనా, ఎమ్మీగా ఉంది, ఎంత బాగుందో. ఓకేనా, బాయ్ అండి. నేనైతే ఈ జాడీలో తీసి పెట్టుకుంటున్నా, శుభ్రంగా కడిగి తడి లేకుండా పెట్టుకుంటున్నా. ఓకేనా.